2009 నాటి రాజశేఖర రెడ్డి ఫార్ములానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాకముందు ఉచిత కరెంటు, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అవి హామీ ఇవ్వకుండానే చేశాడు. ఉచిత విద్యుత్తు హామీ ఇచ్చినే చేసుకొచ్చాడు. అదే సమయంలో మిగతా అది విడిగా హామీ ఇచ్చి చేసుకొచ్చారు. అది జరిగింది. ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు. ఇక 2009లో పెద్దగా మేనిఫెస్టో సీరియస్గా పెట్టలేదు. అప్పుడు చాలామంది అడిగినప్పుడు ఆయన చెప్పారు, ఇవి కంటిన్యూ చేయాలి కదా, ఇంకా కొత్త భారీగా ఇస్తే కష్టమైపోతుంది, వీటిని కంటిన్యూ చేస్తామనినే ఇస్తామని చెప్పేసి. సరే, అప్పుడు 157 స్థానాలే వచ్చినాయి రెండోసారి. అంతకుముందు 220, ఉట్టి కాంగ్రెస్ పార్టీకి 180 దాకా చిల్లర దాకా వచ్చినాయి. రెండోసారి కొంత తగ్గినప్పుడు అదిగో మనం ఇట్లా చేయకపోవడం వల్ల అని చెప్తే అదేం నష్టం లేదు, దానివలన మనం చేసేదాన్ని, అది అత్యవసర మార్కులు ఇచ్చారనుకుందాం, మనం చేసేదాన్ని చెప్దాం తప్పించి చెయ్యని దాన్ని చెప్తే జనాల తర్వాత మనం వెళ్ళి ఏడ చెప్పుకోవాలి అన్నటువంటిది అప్పుడు రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి మాట. ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి అందుకనే భారీ ఎక్స్పెక్టేషన్స్ వద్దన్నటువంటి రూట్లోనే పోతున్నారు. నిన్న మేనిఫెస్టోలో నేను ఎట్టబడితే అట్లా దొంగే చెప్పను అని చెప్పడం, అట్లాగే ఓ పక్కన చంద్రబాబు 4,000 రూపాయల పెన్షను 1వ తారీఖు కల్లా ఇస్తాను, వాలంటీర్లను ఇప్పటిదాకా ఏ వాలంటీర్లు అయితే వద్దన్నారో మళ్ళీ ఆ వాలంటీర్లు తాను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్తున్నటువంటి వేళ వాలంటీర్ల వ్యవస్థ మీద అనేది పబ్లిక్ ఇప్పుడు అర్థమైపోయింది. వాలంటీర్లు లేకపోతే ఏంటన్నది ప్రతి వృద్ధులకి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రేపు రాగానే అమల్లోకి తీసుకొస్తాను, అదే ఎన్నికల ఎజెండాగా పెట్టారు చంద్రబాబు నాయుడు వాలంటీర్లను. అందుకని ఆయన వాలంటీర్ల పాయింట్, నేను వచ్చి వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తానంటుంటే ఆ వాలంటీర్లను పక్కకి తప్పించి వృద్ధుల్ని రోడ్డెక్కించి ప్రాణాలు తీయించినటువంటి మనిషి మాటలు నమ్ముతారా, అతని మీద మర్డర్ కేసు పెట్టద్దా అంటూ బిగించేయడం ద్వారా ఓవరాల్గా వాలంటీర్ల వ్యవస్థ మీదనే తొలి సంతకం పెడతానంటూ కొత్త కాన్సెప్టుని, అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ని లేకుండా చేస్తూ అదే సందర్భంలో పెన్షన్ ఎక్కువ ఇస్తానని కాకుండా ఈ రూట్ వరకు తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఏమైనా పెన్షన్ పెంచుతానని ఏమైనా చెప్తారని చూడాలి.